నమస్కారం పెద్దలు, పిల్లలు, పెద్దమ్మలు, ఎవరో ఒకళ్ళే. గుడ్ మార్నింగ్. అండ్ ఇక నా లఫ్ట్ అయితే వచ్చేసాడు. సో వెంటనే అయితే బయలుదేరిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారు చెప్పిన ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. తమ్ముళ్ళు ఏం పెట్టానంటే వాడపల్లి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను. రాత్రి కొట్టించుకుంటే ఇప్పుడు కొట్టేస్తున్నాడు యాదవుడు. అసలు పెట్రోల్ లేకపోతే అసలు వాడపల్లి కూడా వెళ్ళేవాళ్ళం కదా. ఫుల్ బూతులు తిట్టేసేవాడు. నేను బూతులు మీరు నేర్పిద్దులే అంటే వచ్చు కానీ మానేసాం ఎందుకులే అని. సో ఈ షార్ట్ అప్లోడ్ చేయండి, చాలా బాగుంది కదా. హైవేలో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి బోలం తీసుకుని ఉంటారులే. సో యాజ్ యూజువల్గా నేనైతే మామూలుగానే పెట్టేశాను, మీరు చూస్తారని. ఎందుకంటే నాకు నచ్చింది. నైట్ టైం ఇలాగా జనరల్గా దొరకదు ఈ షార్ట్, రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇంకా ఇదే అప్లోడ్ చేశాను. సో ఇంకా ఎలాగో వెనకాల కూర్చుంటే హెయిర్ స్టైల్ చెదిరిపోద్ది, అది అందరికీ తెలిసిందే. మధ్యలో పాపలు వచ్చేస్తుంది నాకైతే, ఎందుకంటే నా సిల్కీ హెయిర్. సో వెంటనే అయితే పెట్రోల్ బంక్ ఇదేంటి మళ్ళీ వచ్చింది. ఇది యాక్చువల్లీ దీని వీడియోనే షర్ట్ మారింది. మా వాడు టోనీ స్టార్క్ లాగా స్పెట్స్ పెట్టుకుని హడావుడి చేస్తూ ఉంటాడు, పెద్ద పట్టించుకోకుండా. ఎందుకంటే స్పెట్స్ ఆడు వేరే వాడు దొబ్బేశాడు. సో అందుకని పళ్ళు బిగిచ్చేస్తూ ఉంటాడు. దొబ్బేసిన స్పెట్స్ కదా అంతా ఫ్రీగా. సో ఇంక వెంటనే అయితే వాడపల్లికి టర్నింగ్ తిప్పేస్తున్నాం. వచ్చేసాం ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ అనమాట తాడేపల్లిగూడ నుంచి. సో వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి అని ఉంది. సో వెంటనే అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. సో చుట్టూరు చూస్తున్నారు కదా పొలాలు, ఎంత చక్కగా చల్లగా పచ్చగా బల్ల ఉన్నాయి కదా. ఈ సాంగ్ వేసుకోవాలి ఇంక మనం ఇక్కడ పచ్చందనమే పచ్చందనమే. తర్వాత నాకు రాదు, మీరు పాడండి ఓకేనా. కప్పులు చేతి నడుచుకుని వెళ్ళిపోతున్నారు. మనకి ఎప్పుడు ఆ కప్పులు దొరుకుతుందో, నేను ఎప్పుడు కప్పులు తేలుతానో. ఉన్న కప్పులు కూడా పోయింది పెళ్ళి అయిపోయి. ఇంక మనకెవరు దొరుకుతారు. అది ఎప్పటికడ దొరికితే ఆ కప్పులు తేలుతాయి. అంటే పక్కన నేను నుంచుంటాను, మూడో వ్యక్తి అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఈ ఏరియాలో మనం తీసింది. మీరు గమనించట్లేదో, చూసినట్టు తెలుస్తుంది. ఒకరు చూడకపోతే మళ్ళీ చూసేయండి, అదే లొకేషన్ అనమాట. సో వెంటనే అయితే వాడపల్లికి ఎంటర్ అవుతాం. ఈ బైక్ పార్కింగ్ అనేది పెద్ద టాస్క్ అనమాట వాడపల్లిలో. ఎక్కడ పెడతామో కూడా మర్చిపోతాం, ఎన్నిసార్లు ఫోటోలు తీసుకున్నా మర్చిపోతాం. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు బద్రిగాడు, నేను హైదరాబాద్లో ఉంటాడు, సాఫ్ట్వేర్. సో అయితే ఆల్రెడీ మాకు 7 వీక్స్ పూర్తి అయిపోయినాయి. అత్త మాటలు బైక్ మర్చిపోయాడు. ఎక్కడ పెట్టాడు, రేపు అవును ఎక్కడ మర్చిపోయాను రా అనేవాడు అంతే. ఇంకా తిప్పుతూ ఉంటాడు, నన్ను తిడుతూ ఉంటాడు. నువ్వేం చేస్తానని నేనే ఉంటానంటే నువ్వేం చేస్తున్నావు అంటావు. వీడు ఇంకో ఫ్రెండ్ అనమాట, మధ్యలో ఫ్రెండ్. పెద్ద బాడీ బిల్డర్లో చూడు ఎలా నడుస్తున్నాడు. పెద్ద జిమ్ బాడీ అన్నట్టు ఓవరాక్షన్ చేస్తాడు. ఇట్టి అంటాడు చూడండి. అప్పుడు ఆడంతగా అమ్మడికి లైన్ ఎత్తాకి ఫోటోలు తీసుకుంటున్నాడు. అక్కడ అందరినీ చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సింగిల్ గా అంటే నేను సింగిల్నే, నాకు ఎవరో అవ్వలేరు. సో ఆడికి లేరు కాబట్టి ఇంకిద్దరం అలాగా వాడపలకైతే వచ్చాం. అంటే అమ్మని చూస్తాను కదా దేవుని దర్శించుకోవడానికి. సో ఒక ఫన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ లైన్ అయితే యాడ్ చేశాను. సో సీరియస్గా తీసుకోవద్దు. ఎవరన్నా గోల్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను సింగిలే, ఆవిడ సింగిలే, కానీ ఆడికైతే మెసేజ్ పెట్టద్దు. యూట్యూబ్ ఛానల్ నాదే ఓకేనా. సో వెంటనే అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఏదో మాట్లాడుతూ ఉంటాను, బట్ అది మీకు అర్థం కాదు కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఈ అంకుల్ అయితే ఫేమస్ అనమాట. అస్తమాటు గోవింద గోవిందని తెగ అంటాడు, కానీ చాలా పవర్ఫుల్ భలే అంటాడు. సో అందరికీ ఎనర్జీ అయితే వస్తుంది భక్తులందరికీ. 7 ప్రదక్షిణలకి 7 కాయిన్లు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పను నేను స్టోరీ అని, ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది మీకు. సో ఇలా వెళ్తూ ఇంకా అందరినీ చూసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఎవరైనా మనకు తెలిసిన ఉంటారేమో అని చెప్పి సో అందరినీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాను నేనైతే. సో దీపక్ గడు కూడా అదే చేస్తాడు. ఒరే వాళ్ళు నీకు తెలుసా, వీళ్ళు నాకు తెలుసా, వాళ్ళు నీకు తెలుసా అంటూ ఉంటాడు. నాకు అందరూ తెలియదు అని చెప్తాడు. బట్ దీపక్ గడు ఎక్కడ చూసినట్టు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు, కానీ వాళ్ళకి అంత ధైర్యం లేదు. వచ్చి నాకు చెప్తాడు. నేను చెప్పేవన్నీ కలుపుతానే, నిజాలైతే కాదు. సో మీరు అందరూ లైట్ తీసుకోండి. ఈ వ్లాగ్ని అయితే సీరియస్గా తీసుకుంటే లైట్ అయితే తీసుకోకండి, ఎందుకంటే ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి నాకు వ్యూస్ కావాలి కాబట్టి ఓకేనా. అది పక్కన పెట్టేస్తే 7 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి నాకైతే. సో వెంటనే దీపక్ గడు అయితే కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్ పవన్ అన్నాడు. సో వెంటనే బొబ్బట్ అయితే వేసేసాడు. నేనైతే ఆ రోజు ఉపవాసం ఉన్నాను, ఎందుకంటే మనం అది దీక్ష లైక్ డెడికేషన్. నేను డెడికేషన్గా తీసుకుని ఉపవాసం అయితే చేశాను ఆ రోజు. సో మీరు అందరూ నాకు అప్రిషియేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. దీపక్ గడు అయితే చాలా టెంప్ట్ చేశాడు, అలా బొబ్బట్లు తిని, కానీ నేను అసలు తినలేదు. ఎందుకంటే ఏదో లవణ బతిమాలినట్టు బతిమాలుతున్నాడు తిను అని. నేనైతే ఖచ్చితంగా కఠినంగా ఉపవాసం అయితే ఉన్నాను. సో వీళ్ళైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకైతే షేర్ చేస్తాను చూడండి. ఒక అమ్మాయి అయితే ఫోన్ అడిగింది, ఎందుకంటే మా ఫ్యామిలీని మిస్ అయ్యాను ఇక్కడ, సో ఒకసారి ఫోన్ ఇస్తారంటే లేదు నేను దర్శనానికి వెళ్ళిపోతున్నాను ఫోన్ ఇవ్వనని చెప్పాడు. ఎవరు సింగిల్ చింతకాయగాడు, అందుకే సింగిల్గా మిగిలిపోతున్నాడు. ఏ అమ్మాయినా ఫోన్ అడిగితే ఒకసారి ఫోన్ చేసుకుంటానంటే ఇచ్చేయాలి. నేనైతే ఇచ్చేసేవాడిని, బట్ నన్ను అడగలేదు. సో ఇంక నేను ఇవ్వలేదు. వీడన్నీ ఇవ్వచ్చు కదా తెగరాదు. నా పరువు తీయడానికి నా ఫ్రెండ్ అయ్యాడు అనిపిస్తుంది ఈరోజు నాకు. సో వేస్ట్ఫుల్ ఆఫ్ ఇండియా వీడు, వేస్ట్ఫుల్ ఆఫ్ తాడేపల్లిగూడెం కూడా. సో ఇలాంటి వాటితో అయితే మీ ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎందుకంటే వీడు ఎవరిపైనా మన పేరైనా చెప్పచ్చు కదా, ఫోన్ ఎవరా పవన్ అని చెప్పకుండా వాడు ఇవ్వకుండా లోపలికి వచ్చేసాడు యాదవ్.
మాట్లాడుతూ మీ అందరితో కలిపి ఇంక నేను లోపలికి అయితే వచ్చేసాను. ప్రదక్షిణం అయిపోయినాయి కదా, ఆ విషయం మర్చిపోయాను. సో లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానో, లైక్ లైన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు, వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. సో ఇంకా ఫ్రీ దర్శనానికి వచ్చేసాం. సో ఎలాంటి టికెట్ అయితే కొనలేదు. ఇంకా మీరందరూ కూడా ఒకసారి అనండి, ఓం నమో వెంకటేశ్వరాయ గోవింద గోవింద అని అనేసారు కదా, అనేసే ఉంటారులే కానీ అది పక్కన పెట్టండి. మీలో ఎవరైనా వాడపల్లి వస్తే ఎంతమందితో వచ్చారు, ఎవరితో వచ్చారు? నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఫ్రెండ్స్తో వస్తారు, ఎందుకంటే అప్పుడే మీకు ఫన్ అనేది ఉంటుంది, లైక్ బోర్ కూడా కొట్టదు. సో దర్శనం కూడా బాగా జరుగుతుంది. సో ఎందుకంటే పెద్ద లైన్ ఉంటుంది కదా, బోర్ కొట్టదు. చాలామంది లైన్ ఎక్కువ ఉండడం వల్ల విసిగిపోతూ ఉంటారు. బట్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అయితే అయిపోద్ది. సో నన్ను అడిగితే బెస్ట్ సజెషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే రండి, చాలా బాగుంటుంది వాడపల్లి అనేది. యాక్చువల్గా నా ఫోన్ అయితే అలౌ లేదు. మా ఓడి ఫోన్ అయితే వాడు బ్యాక్ సైడ్ వాడి ఇన్నర్లో పెట్టి దాసేసి తెచ్చేసాడు. నా ఫోన్ అయితే తీసేసుకోవడం వల్ల సో క్లారిటీ అనేది తక్కువ అయిపోయింది. సో వాడు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే నేను వీడియో తీస్తున్నాను లోపల. సో మీరు అందరూ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే నేనే షో మెంగట్లేదు, ఆండ్రాయిడ్ ఐఫోన్ అనేది ఏ ఫోన్ ఒకటే నాకు. సో వాడి ఫోనే నేను దాయమని చెప్పాను, నా ఫోన్ అయితే తిరిగి ఇచ్చేసాను, ఎందుకంటే మళ్ళీ మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందని. సో ఇంకా దర్శనం పూర్తయిపోయి చివరిగా మీకు ఈ క్లిప్ చూపిస్తాను చూడండి. ఓన్లీ మీరు ఇక్కడ నేను ఏం చూపించినా అయ్యే చూడండి, అమ్మాయిని అయితే చూపించట్లేదు. ఓకేనా, గోవులు దండం పెట్టుకోండి, మంచిగా మీకు చదువు అనేది వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ నాకు చదువు అయిపోయింది కాబట్టి ఇంకా నాకు చదువు అవసరం లేదు. సో మీరైనా దండం పెట్టుకొని చదువుకోండి. ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగాం కానీ అంత బాగా రాలేదు, ఎందుకంటే వాడు సరిగ్గా తీయాలి. ఆ ఫోటోలు మాత్రం బాగానే తీయించుకుంటాడు నాతో. వాడు పెద్ద చక్కగాడు సార్, అన్నీ బాగానే వస్తాయి ఆడికి. నాకు ఏ ఫోటో తీసినా బాగా రాదు. ఒకసారి హెయిర్ స్టైల్ బాగుతుంది, ఒకసారి హెయిర్ స్టైల్ బాగా రాదు, లేదంటే ఒకసారి ఫేస్ బాగా ఉంటారు, ఒకసారి ఫేస్ బాగోదు. మొత్తానికి అయితే దేవుడి గోపురం చూసాను, ఒకసారి దండం పెట్టేసుకోండి ఫోన్లో అయినా, ఎందుకంటే మీరు అలాగే రాలేదు కదా ఆ రోజు. ఈ రోజైనా దండం పెట్టేసుకొని ఓ నమ శివాయ ఓ నమో వెంకటేశ్వర అని చెప్పేసుకుని కూల్ అయిపోయింది. అయిపోవడం అంటే వీడియో అయిపోలేదు, జస్ట్ ఆ గోపురం విజిట్ అయిపోయింది అంతే. ఇంకా నేనైతే బయటకు ఎగ్జిట్ అయిపోతున్నాను, చూడండి మీరు కూడా ఇలాగే నడవాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ భక్తులు రద్దీ అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారు. అందులో నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అందులో నేను ఉన్నాను కూడా. ఈ వీడియో తీసేది నేనే కదా, అందుకని నా ఫ్రెండ్ తీయట్లే, ఆడు ఎప్పుడు వెళ్ళిపోయాడు. ప్రసాదం ఫ్రీగా పెడుతున్నా అని చెప్తే వెంటనే తెచ్చుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అండి. ఇంకేం చెప్పాలి వాడపల్లి గురించి మీతో చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయో చెప్పాలి, నేను మర్చిపోయాను అంటారా? ఇగో ఇక్కడైతే అన్నీ అమ్ముతారు, మీ అందరికీ తెలిసిందే, స్టాల్స్ అనేవి ఉంటాయి. సో ఓన్లీ శనివారం మాత్రం పని చేస్తారు, బట్ అవన్నీ తినలేను, అందుకని తినలేను, ఉపవాసం కదా, ఇంకేం చేస్తాం బ్రో. సో ఇక్కడైతే ఎవరో కనిపిస్తున్నారు కానీ వాళ్ళు చూడకుండా జస్ట్ పైన వీడియో తీస్తా చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ దగ్గరికి వెళ్ళిపోయాం, బైక్ అయితే కనిపించలేదు. కొన్ని లాస్ట్ దీపక్ గడికి ఎవరో కనిపించినట్టుగా బైక్ కనిపించింది. సో ఇంకా వెంటనే బైక్ తీసేసి చిన్న క్లిప్ చూసేయండి. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. కోఆపరేట్ అవుతుందని చెప్పి మ్యూజిక్ తీసేసానే, మళ్ళీ వినేయండి. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేళ్ళు, సనికి ముగ్గుల మొంగిళ్ళు, కష్టాలకిలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.